హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఆ రోజు మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నానో తర్వాత చూపిస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఆలూ పరాటా చేస్తున్నాను. నేను ఆలూ పరాటా ఎలా చేస్తానో చూపిస్తాను. ఆనియన్ ఇంకా కొరియాండర్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జీలకర్ర వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఆలు బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో పేస్ట్ రెడీ అయిపోయింది. ముందు చూపించాను కదా ఆనియన్ ఇంకా కొరియాండర్, దానిలో బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, సాల్ట్, ఆమ్చూర్, ధనియా పౌడర్ ఇవన్నమాట. మీరు ఒకవేళ ఆమ్చూర్ బదులు కావాలంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. సో స్టఫ్ రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి. దానిలో ఇట్లా పాకెట్స్ లాగా స్టఫ్ చేశాను అనమాట ఆలు దాన్ని. సో ఆ రోటీని కొంచెం చిన్నగా చేసి దానిలో స్టఫ్ పెట్టి ఇట్లా పాకెట్స్ లాగా సీల్ చేసేస్తున్నాను కొంచెం పిండి వేసి. నాకు ఆ కర్రీ ఎక్కువ అంటే ఇష్టం అన్నమాట. ఆ తర్వాత చపాతీస్ లాగా సేమ్ ప్రెస్ చేసేసుకోవాలి. కాకపోతే చపాతీస్ని ప్రెస్ చేసినంత హార్డ్గా చేయకూడదు. లోపల అది ఉంది కదా స్టఫ్, మళ్ళీ అది బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కొంచెం సాఫ్ట్గా జెంటల్గా ప్రెస్ చేసుకోవాలి. నాకేమి రౌండ్ రోటీస్ రావు. షేప్ ఎట్లా పడితే అలా వస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ఆలూ పరాటా కొంచెం ప్రాసెస్ పెద్దది కానీ చాలా యమ్మీ బ్రేక్ఫాస్ట్ కదా, నాకు చాలా ఇష్టము. ఇంకెవరైనా చేసి పెడితే ఇంకా ఇష్టం. సో ఆ తర్వాత తవా పైన ఆయిల్తో కానీ బటర్తో కానీ దాన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను కర్డ్ చట్నీతో తింటాను. కర్డ్ చట్నీ అంటే ఏం లేదు, కర్డ్కి ట్యాంపరింగ్ కొంచెం తడకా వేసి దాంతో తింటానన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఇంకా ఆ రోజు లంచ్కి మిక్స్డ్ వెజ్ కర్రీ ఇంకా చోలే అనమాట. బయటకు వెళ్తున్నాం కదా, సో రోటీ ఇంకా ఈ కర్రీస్ తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ కరోనా టైంలో ఎందుకులే తీసుకెళ్ళి అక్కడ తినడము, ఇంట్లోనే తినేసి వెళ్దామని ఇంట్లోనే లంచ్ చేసేసాము. సో మేము బయట స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3:30 అయిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే కొండల పోచమ్మ రిజర్వాయర్ అనమాట. హైదరాబాద్ పక్కన షామీర్పేట ఉంటుంది కదా, ఇది షామీర్పేట దగ్గర. అమ్మ వాళ్ళు చైతన్యపురిలో ఉంటారు, దిల్సుఖ్ నగర్లో. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము 3:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి 4:45 అలా అయిందనమాట. సో లంచ్ అయిపోయింది కదా, స్నాక్స్కి కరాచీ బేకరీ నుంచి సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా పఫ్స్, సమోసాస్, చాక్లెట్స్ అవి తీసుకుని వెళ్తున్నాం. అక్కడ దొరుకుతాయో దొరకవో తెలియదు అని. సో ఇది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇంకా లిమ్కా నా ఫేవరెట్ సాఫ్ట్ డ్రింక్, నాకు చాలా ఇష్టం, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. చాలామంది ఏమో లిమ్కా ఫినాయిల్ టేస్ట్లో ఉంటుంది అంటారు, నాకైతే చాలా ఇష్టం. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ ఏదో పెద్ద ఎక్కువ యాక్టివిటీస్ అలా ఏం లేదు, జస్ట్ అది రిజర్వాయర్, కానీ ఆ రోడ్స్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ వ్యూ చాలా బాగుందన్నమాట. మంచి ఫ్రెష్ ఎయిర్, అదొక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ పారాగ్లైడింగ్ ఉండింది, కానీ మేము బేబీతో వెళ్ళాం కదా, సో మేమేం ట్రై చేయలేదు. ఇంకెప్పుడైనా ఒకటి నేను రవి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాము. చాలామంది వాటర్లో కూడా దిగారు, మధ్యలో రాక్స్ వాటి మీద నుంచి వెళ్తూ. మేము ఈ ముందు ఫస్ట్ కరోనా అని ఇంకోటి బేబీ ఉంది, అవన్నీ టచ్ చేసి ఎవరెవరు టచ్ చేశారో ఎందుకు వచ్చిన గోలని మేము జస్ట్ చూసేసి వచ్చామన్నమాట. మీకు లాంగ్ డ్రైవ్ సిస్టమ్ అయితే అట్లా ఊరికే ఒక మంచి ప్లెజెంట్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అక్కడ అంతా మంచి వ్యూ, చక్కగా ఫొటోస్ దిగేసి రావడానికి మంచి ప్లేస్. ఇంకా హైదరాబాద్కి దగ్గర కూడా. స్వాన్స్ ఎంత మంచి చిర్పీ సౌండ్స్ చేశాయి కదా. ఇంకా తర్వాత ఫొటోస్ దిగేసాం. మేము స్నాక్స్ తీసుకెళ్ళాం కదా, పాప కోసం పెసలు తీసుకెళ్ళాం, తనకు చాలా ఇష్టం పెసలు.
సో ఇంకా తర్వాత ఫొటోస్ దిగేసి ఊరికే అక్కడ మంచి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుని ఎంజాయ్ చేసేసి మళ్ళీ సన్సెట్ టైంకి వి స్టార్టెడ్ బ్యాక్. సో ఈ ప్లేస్ గురించి నాకు ఎట్లా తెలిసిందంటే, ఫేస్బుక్లో మీరు ఫాలో అవుతారో లేదో హైదరాబాద్ ఫుడీ గ్రూప్స్ ఉంటాయి కదా, హైదరాబాద్ ఫుడీస్ రీలోడెడ్, ద గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ గ్రూప్, ఆ గ్రూప్స్లో లాక్డౌన్కి నియరెస్ట్ డెస్టినేషన్స్ ఏంటి అని ఇట్లా దీని గురించి కూడా పెట్టారనమాట. సో నాకు అట్లా తెలిసి వెళ్ళాము. ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ రియల్లీ నైస్. అంటే 1.5 hour డ్రైవ్ కదా, సో బాగుంది. మీరు కూడా ఒకవేళ దగ్గరలో ఉంటే కనుక మీరు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. కావాలంటే మీరు పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు ఇంకొంచెం ముందు వెళ్ళినా. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ షల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా, టేక్ కేర్.